8 దశాబ్దాల చరిత్ర, దేశంలోనే అతిపెద్ద ఎగ్జిబిషన్ నాంపల్లి నుమాయిష్. హైదరాబాద్ నగరంలో ప్రతి సంవత్సరం జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు 46 రోజుల పాటు నాంపల్లిలో నుమాయిష్ జరుగుతుంది. అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనశాలగా కూడా పిలుస్తారు. నాంపల్లిలో జరిగే ఈ ప్రదర్శన ప్రసిద్ధి చెందింది. 1938లో 7వ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ నుమాయిష్ను ప్రారంభించారు. మొదట 100 స్టాళ్లతో 10 రోజుల పాటు నుమాయిష్ పబ్లిక్ గార్డెన్లో నిర్వహించేవారు. తర్వాత 10 రోజుల నుంచి 15 రోజుల వరకు జరిగేది. 1946లో సర్ మీర్జా ఇస్మాయిల్ ఈ ప్రదర్శన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మార్చారు. పిల్లలు, పెద్దలు, మహిళలు, వృద్ధులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నుమాయిష్ సందర్శిస్తారు. ఈ ప్రదర్శనలో కేవలం పారిశ్రామిక వస్తువులే కాకుండా పలు రకాల ఆటలు, వినోద కార్యక్రమాలు కూడా ఉంటాయి. నాంపల్లిలో జరిగే ఈ పారిశ్రామిక ప్రదర్శన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా పేరు సాధించింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి ఈ ప్రదర్శన దోహదపడుతోంది. ప్రదర్శన జరిగే 46 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం నుంచి రాత్రి వరకు తెలంగాణ ఆర్టీసీ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి బస్సులను నడిపిస్తుంది. నుమాయిష్ అనేది ఉర్దూ పదం. నుమాయిష్ అనగా ప్రదర్శన అని అర్థం. స్థానిక ఉత్పత్తుల ప్రదర్శన పేరుతో ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న కొందరు విద్యార్థులు బృందంగా ఏర్పడి 1938లో తొలిసారిగా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. స్థానిక ఉత్పత్తుల విక్రయాలను ప్రోత్సహించే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు. స్థానిక హస్తకళలు, కుటీర పరిశ్రమలు, దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. నాడు 100 స్టాళ్లతో ఏర్పాటైన నుమాయిష్లో ఇప్పుడు వేల సంఖ్యలో స్టాళ్లు ఏర్పాటు అవుతున్నాయి. ప్రస్తుతం నాంపల్లిలో జరుగుతున్న నుమాయిష్ను మొదట పబ్లిక్ గార్డెన్లో ఏర్పాటు చేశారు. కొన్నాళ్లకు వ్యాపారుల స్టాళ్లు పెరగడంతో నాంపల్లిలోని 23 ఎకరాల స్థల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. దీంతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ప్రసిద్ధి చెందింది. దేశంలోని వివిధ కంపెనీల వస్తువులు, చేనేత వస్త్రాలు, స్థానిక ఉత్పత్తులు ఇలా అన్ని రకాల వస్తువులు స్టాళ్లలో లభిస్తాయి. ఎగ్జిబిషన్ ద్వారా వచ్చే ఆదాయాన్ని విద్యా సంస్థలు నడపడానికి ఉపయోగిస్తారు. ఎగ్జిబిషన్లో పిల్లలు ఆడుకోవడానికి, వివిధ రకాల ఆటలు, సందర్శకులను అలరించడానికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.